దేనికి అన్ని థ్యాంక్స్లు? మీరే కదా రాజమణిహారాన్ని కావాలని దాచిపెట్టేసి నన్ను ఇక్కడికి రప్పించేలా చేశారు. నాకు అర్థమైంది బాబు గారు. అవునా కాదా చెప్పండి. అవును చామ్, నువ్వు ఇక్కడికి రావాలని ఎంత ఆశపడ్డావో నాకు తెలీదా? నీ కోరిక నెరవేర్చడం నా బాధ్యత కదా, అందుకే అలా చేశాను. నువ్వెలా అడుగు పెట్టావో చూడు. రాజమణిహారాన్ని చేతిలో పట్టుకొని అడుగు పెట్టావు. నీకు ఆహ్వానం కూడా ఎలా ఉంది? ఒక చక్కటి ఫ్లవర్ మీద ఎన్ని అందమైన పువ్వులు పడ్డాయి. నీ స్పర్శతో అవి ఎంత పులకరించిపోయి ఉంటాయి. చాలండి బాబు. నిజం చామ్, చాలండి అంటావేంటి? వాటికి మాటలు రాక చెప్పలేకపోయాయి అంతే. వాటి ఫీలింగ్స్ నాకు అర్థమై చెప్తున్నా, నమ్మాలి అంతే. సరే సరే నమ్ముతానులేండి బాబు. నన్ను ఇక్కడికి రప్పించడం కోసం ఇంత చేశారు, కానీ ఈయన దగ్గర చాలా నిజాలు తప్పక దాస్తున్నాను. కానీ ఆయన అర్ధంగగా ఇక్కడ జరుగుతున్న ఘోరాన్ని ఆయనకి చెప్పకపోతే అర్థమే లేదు. కానీ ఈ రోజా నా తోబుట్టు అని నేను చెప్పలేనే. చెప్పకుండాను ఉండలేకపోతున్నాను. ఎలా చెప్పాలి? అది చేస్తున్న మోసాలనైనా చెప్తే. ఏంటి చామ్, ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? నాకేమన్నా చెప్పాలా? అవును ప్రేమ్ బాబు, కానీ నేను చెప్పాక మీరు నమ్మాలి. నువ్వు చెప్పింది ఎప్పుడైనా నమ్మకుండా ఉన్నానా చామ్? నువ్వు చెప్పు. రాత్రి నుంచి నాకొకటే కలలు బాబు. ఏంటా కలలు? రాని వారు కనబడుతున్నారు బాబు. ఏం చెప్తున్నారు చామ్? అమ్మగారి మనవరాలు రోజా అమ్మ కాదంట. అలా చెప్తున్నారా? హా, వాళ్ళ మనవరాలు ఎక్కడో ఉందంట బాబు. ఆవిడే ఒకరోజు వచ్చి ఈ సింహాసనాన్ని అధిష్ఠిస్తుందని చెప్తున్నారు. ఇలా ఎప్పుడన్నా కల్లో కనపడి చెప్పారా? రేపు వదిన గారి పట్టాభిషేకం అని చెప్పి అది జరగకూడదని నీ కల్లో కనపడి చెప్పారేమో. అవును బాబు, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఒకవేళ సంస్థానానికి సంబంధం లేని ఈ రోజా అమ్మకి పట్టాభిషేకం జరిగిపోతే ఆ పాపం మనందరికీ చుట్టుకుంటుంది ప్రేమ్ బాబు. కరెక్టే చామ్. ఆవిడ ఎందుకు ఇంత పాపాన్ని కొడిగడుతుంది? అసలు ఆ ఉపేంద్రగాడు ఎలా నమ్మాడు? మీకు ఇంకా అర్థం కావట్లేదా బాబు గారు? వాళ్ళిద్దరూ చేతులు కలిపే ఈ నాటకం ఆడుతున్నారు.